హలో అండి, 555 లక్ష్మీ రెసిపీ అండి. ఈరోజు మనము జీడిపప్పు ఉప్మా చేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. రవ్వ అండి, వేయించి పెట్టేశాను. ఆనియను, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు అండి. ఇప్పుడు బౌల్ తీసుకున్నాము, ఆయిల్ వేసాను. ఇందులో ఫస్ట్ కొద్దిగా జీడిపప్పు వేద్దామండి. కొద్దిగా ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర. ఇందులోనే టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. కప్పు రవ్వ తీసుకున్నానండి. ఒక కప్పుకు 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కప్పుకు 4 కప్పులు వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి, తొలుతుందండి. ఇప్పుడు మనము ఉప్మా రవ్వ అయితే వేయించుకున్న ఉప్మా రవ్వ అయితే వేసేద్దాం. కొంచెం దగ్గర పడాలండి. చూడండి, దగ్గర పడింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. చూడండి, జీడిపప్పు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అల్లం చట్నీ, జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.